నకిలీ మద్యం కుంభకోణంలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడా? సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చంద్రబాబు భయపడుతున్నాడా? అసలు డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడు? ఏపీలో నకిలీ మద్యం కుంభకోణం ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు? గత టీడీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు ఎన్ని ఉండేటివి, గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు ఎన్ని ఉండేటివి, ఈ ప్రభుత్వంలో మద్యం షాపులు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ దుకాణాలను మూసేసి ఎందుకు మద్యం టెండర్లను పిలిచి మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు అప్పగించాడు? ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల నకిలీ మద్యం కల్తీ జరుగుతుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నకిలీ మద్యం తయారవుతుందా? గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా నెటిజన్లు చంద్రబాబుపై, ఈ కూటమి ప్రభుత్వంపై స్పందిస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఈరోజు తంబలపల్లి నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అనే నిందితుడిని అరెస్ట్ చేసి ఆయన ఏదో ఒక వీడియో ఇచ్చాడని జోగి రమేష్ పైన పడ్డారు. జయచంద్రారెడ్డి టీడీపీ నేతగా ఉన్నప్పటికీ ఆయన రామచంద్రారెడ్డి గారి మనిషి అయినా కానీ మేము బీఫామ్ ఇచ్చాము, బీఫామ్ ఇచ్చి మా పార్టీలో చేర్చుకున్న తర్వాత అతను నకిలీ మద్యం 15 నెలల తర్వాత తయారు చేయటం మొదలుపెట్టాడు, ఇదంతా కూడా రామచంద్రారెడ్డి పనే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు జోగి రమేష్ గారిని లైవ్లోకి తీసుకొచ్చారు. గత 16 నెలలుగా నకిలీ మద్యంపై రోజుకొక కథనం, రోజుకొక కట్టుకథతో చంద్రబాబు అనుకూల మీడియాలో రాసిన వార్త రాయకుండా వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని ప్రజలలో ఎక్కువగా చంద్రబాబు గారిపై, ఈ కూటమి ప్రభుత్వంపై ఎక్కువ నానుడుంది. చంద్రబాబు ఎందుకు అసలు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతున్నాడు? నిజంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడా? అసలు బెల్ట్ షాపులు ఏ ప్రభుత్వంలో ఉన్నాయి? ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు మూసేయాల్సి వచ్చింది? ప్రైవేటు మద్యం దుకాణాలు ఎందుకు తెరవాల్సి వచ్చింది? ఊరూరా బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో ఉండేటివా, ఈ ప్రభుత్వంలో ఉండేటివా? ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ గత ప్రభుత్వంలో ఉండేదే, ఈ ప్రభుత్వంలో ఉండేదే? గత ప్రభుత్వంలో మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా ఎలా అమ్మారు? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యాన్ని గత ప్రభుత్వంలో అమ్మారా లేదా? మరి ఈ ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్ సహాయంతో మద్యాన్ని అమ్ముతున్నారా? కొన్ని ప్రైవేటు వ్యక్తులు ఎంఆర్పి ధరకే అమ్ముతున్నారా, లేకపోతే ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారా? రోడ్లపై మందు బాబులు ఎందుకు వీరవిహారం చేస్తున్నారు? ఎక్కడ చూసినా మందు బాబులు తాగి ఎందుకు రోడ్లపై పడిపోతున్నారు? నాణ్యమైన మందు తాగితే రోడ్లపైన పడిపోతారా? గత ప్రభుత్వంలో రోడ్లపైన మందు బాబులు పడి దొర్లటం ఎవరైనా చూసారా? డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడు? ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి ప్రైవేటు మద్యం దుకాణాలను తెరిచింది చంద్రబాబు కాదా? ఇవన్నీ నెటిజన్లు అడుగుతున్న మాట. సోషల్ మీడియాలో ప్రజలు చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అభిమానులకి మరియు టీడీపీ అభిమానులకి మధ్య సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. ఈ రామాయణం అంతా ఎందుకు? మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరు దొంగలు, ఎవరు దొరలు తేలుతారు కదా చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కుంభకోణంలో నిజాలు బయటపడాలంటే మీ నాయకులు తప్పు చేస్తున్నారా, వైసీపీ నాయకులు తప్పు చేస్తున్నారా తెలియాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు సిబిఐ ఎంక్వైరీకి భయపడకుండా సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానిస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.